స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు భగవద్గీత ధ్యాన యోగం అని, సాంఖ్యయోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం అనేది ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరత, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాలసర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పనైనా చేయగలిగితే ఇవర్ సూపర్. అసలు మనకు రిటర్న్ అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందండి హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. అయితే ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం. కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీన రాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుంది అనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్స్టాపబుల్ ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి కన్యా రాశి గురించి తెలుసుకుందామండి. సో కన్యరాశి ముందు ఇందులో ఉన్న కన్యా అనగానే పేర్లో ఉంది అట్రాక్షన్ అండి. వెరీ సింపుల్ వర్డ్. ఎందుకు దీన్ని కన్యా అని పెట్టి అట్రాక్షన్. వాట్ డు దే అట్రాక్ట్? దే అట్రాక్ట్ ఎవ్రీథింగ్ అనమాట. అందరినీ బాగా అట్రాక్ట్ చేసే ఒక గొప్ప గుణం వీళ్ళకు ఉంటుంది కాబట్టి కన్యరాశి అంటారు. ఇందులో మనం సహజంగా చూసుకుంటే బిజినెస్ పీపుల్, బ్రాండింగ్, తర్వాత అట్రాక్షన్ అనమాట. ఎక్కడేది ఉన్నా కానీ వీళ్ళకి వస్తున్నప్పుడు బిజినెస్ పీపుల్కి అట్రాక్ట్ కావాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఇన్వెస్టర్లు అట్రాక్ట్ చేసుకుంటారు. పని వీళ్ళకి చేయటం రాదు, పని వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. అలానే వీళ్ళ దగ్గర ఏది రాదు కానీ అన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. ఆ అట్రాక్ట్ చేసే ఒక గుణం వీళ్ళకి గొప్పగా ఉంటుందన్నమాట. బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బుధుడు దీనికి అగైన్ అధిపతి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటుంది. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రం బాగా షైనీగా ఉంటుంది. ఇందులో 100% ఉండే నక్షత్రం హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం ఇది హస్తగతం అవుతుందట. హస్తా నక్షత్రంలో ఏ పని చేసినా హస్తగతం అవుతుందంటారు. హస్తా నక్షత్రంలో ఏది చేసినా కానీ స్కిల్, చేతులు ఎలా ఉంటాయండి, మన చేతుల్లోనే కదా అన్ని పనులు చేసేది. ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలన్నా కానీ వీళ్ళు అలా అందరిలోకి ఏమంటారు తలలో 4 లాగా ఉండేసి చక్కగా అన్ని పనులు చాకచక్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి రాశి వాళ్ళకి మనకి వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే నైపుణ్యం, స్కిల్స్. ఇప్పుడు మామూలు చేతితో చేస్తే నార్మల్, బట్ ఆ చేతిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా, వీణను ప్లే చేయటము ఏదో ఒకటి, ఆ యొక్క వాళ్ళ హ్యాండ్స్ని స్కిల్ఫుల్గా వాడేసి నైపుణ్యం పొందుతూ ఉంటారు. రెండోది శ్రద్ధ, కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది వీళ్ళకి. లేకుంటే అది రాదు మనకు. ఆ స్కిల్ రావాలంటే నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలి. నెక్స్ట్ కర్మశుద్ధి. వీళ్ళు ఏ పని కూడా సింపుల్గా చేయరు. పని పట్టుకున్నారా క్లీన్గా డెలివరీ చేసి ఇస్తారు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు వీళ్ళకి నీట్గా, ఎలాంటి అరమరకలు అంటారు చూడండి, ఎలాంటి వితౌట్ ఎనీ ఫ్లాస్ ఖచ్చితంగా డెలివరీ చేసి ఇస్తే ఒక కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నైపుణ్యం, శ్రద్ధ, కర్మశుద్ధి అనేది వీళ్ళకి సహజంగా ఉంటుంది వీళ్ళకి. సో మనకి భగవద్గీతలో మరి ఏం చెప్పారు వీళ్ళకి, ఎక్కడైనా చెప్పారంటే అగైన్ వీళ్ళకి 2వ చాప్టర్, 2nd చాప్టర్, దానిని సాంఖ్యయోగం అంటారు. ఇందులో 50వ శ్లోకం, 50th శ్లోకంలో వీళ్ళ గురించి ఈ అడ్రస్ చేయటం జరుగుతుందన్నమాట. ఏం చెప్తారు అందులో మనకి ఫస్ట్ శ్లోకం చూద్దాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మషు కౌశలం. సూపర్ శ్లోకం అండి. దీని మీనింగ్ మరి నేను చెప్పగలుగుతాను లేదా కానీ నాకు ఫీలింగ్ ఇంటర్నల్గా చాలా ఉంది చెప్పాలని. అంటే అది చెప్తాను, ట్రై చేస్తాను. ఏమవుతుందంటే ఒక్క చిన్న వర్డ్, యోగ కర్మషు కౌశలం. నేను ఒక యోగాకి వెళ్తానండి, అక్కడ పెద్ద థియేటర్ ఉంటుంది, దాని మీద సంస్కృతిలో ఇది రాసి ఉంటుంది, యోగ కర్మషు కౌశలం అని ఉంటుంది. యోగా ఎందుకు చేయాలంటే యోగా ఎవరైతే చేస్తూ పని చేస్తారో, యోగా చేయకుండా ఎవరైతే పని చేస్తారో అందులో ఒక జీవం, ఒక కళ, ఒక బ్యూటీ, ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ యోగిక్ పవర్ వల్ల వస్తుంది. దానివల్ల వీళ్ళు షైన్ అవుతారు. మామూలు వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు, బట్ ఇంచో చేస్తే ఆ బ్యూటీ ఉంటుంది చూసింది, ఆ బ్యూటీ ఈజ్ డిఫరెంట్. ఆ బ్యూటీ ఎలా వస్తుంది? చాలామంది పాటలు పాడవచ్చు కదా, త్యాగరాజు కృతులు ఎందుకు వచ్చాయంటే ఆయనకు యోగతో చేశాడు కాబట్టి. అలానే చాలామంది అందరూ పనులు చేయండి, మన గొప్ప వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే వాళ్ళు జిమ్కి వెళ్తారు, రకరకాలు చేస్తూ ఉంటాండి. అది ఎందుకంటే మామూలు చేస్తే వాళ్ళు చేసేది వేరండి, ఆ యొక్క ఫీల్ డిఫరెన్స్ వస్తుంది కదా, అది ఇందులో వివరించడం జరిగిందండి ఈ శ్లోకంలో. భగవద్గీత ఇదే చెప్పారు, యోగ కర్మషు కౌశలం. ఈ ఒక్క లైన్ అండి, శ్లోకం కూడా అనవసరం అండి, ఈ చిన్న 3 మాటల యోగ కౌశలం కర్మ అంటే పనిలో యోగ ద్వారా కౌశలం అంటే షైనింగ్, బ్యూటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఏం చెప్తారు? బుద్ధియుక్తో జహాతీహ అంటే బుద్ధివంతులు వదిలేస్తారంట. దేన్ని వదిలేస్తారు? ఉభే, రెండింటిని వదిలేస్తారంట. సుకృత దుష్కృతే అంటే ఇది మంచి, నేను చేస్తుంది మంచి పని చెడ్డ పని ఆలోచించుకోలేదు. ఇప్పుడు నేను పని చేయాలి, ఇది మంచిదా చెడ్డదా నాకు ఎవరు చెప్తారు? ఎవరిని అడిగితే దాని గురించి 100 రకాల కంక్లూజన్స్ ఇస్తారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. దుష్కృతే చెడ్డదని ఎవరు చెప్తారు?
అసలు ఎవరు డిసైడ్ చేస్తారు, మనం చెప్పలేం కదా. సో భగవద్గీత ఫిలాసఫీ అంతా అంతే ఉంటుంది, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు, కొంతమంది అపోజిషన్, కొంతమంది ఇవన్నీ మన పొలిటిక్స్లో ఉంటారు. వీళ్ళు పార్టీ వాళ్ళు మేము చేస్తే గొప్ప అంత అనుకుంటూ ఉంటారు, వాళ్ళు అంతా విమర్శిస్తూ ఉంటారు. ఏదో మంచి ఉద్దేశంతో ఎవరినో పెళ్లి చేసుకోవాల్సి వచ్చేసింది, లేకపోతే ఇంటర్కాక్ట్ చేసుకున్నది, మంచిగా చెడా, అరే ముందు ఒక అమ్మాయిని రక్షించి తీసుకొచ్చుకున్నాను, ఇంటికి వచ్చేసింది కదా, దాన్ని విమర్శించే వాళ్ళు 100 రకాలు ఉంటారు. అందుకని మంచి చెడు అనేది వదిలేస్తాడంట తెలివైన వాడు. ఉభే ఏటిని రెండింటిలో సుకృతే దుష్కృతే, మంచి పనిని చెడు పనిని వదిలేస్తాడంట. ఎవరంట? బుద్ధియుక్త అంట, ఇంటెలిజెంట్ ఫెలోస్. వదిలేసి మరి ఏం చేయాలంట? తస్మాత్ ఉద్యోగ యుజ్యస్య, అంటే ఏం చేయాలంటే గట్టిగా ప్రయత్నం చేయటం అనేది నీ పని, మంచిగా ప్రయత్నం చేయటం అనేది నీ యొక్క ఫిలాసఫీ. అందుకని చెప్పేసి దాన్ని నువ్వు ఏమంటారు విశ్లేషణ చేస్తూ కూర్చొని, అనాలిసిస్తూ కూర్చొని, ఈ కంక్లూజన్ చేసి ఆ కంక్లూజన్ చేసి పెద్ద పెద్ద రిపోర్ట్లు పెట్టుకొని కాదు. ఆర్ యూ డూయింగ్ గుడ్ థింగ్ ఆర్ నాట్? అందుకని తస్మాత్ ఉద్యోగ ఉద్యస్య, గట్టిగా ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోవటమే అనేది ఇందులో చెప్తూ ఉంటారు. రెండోది ఏం చెప్తారు లాస్ట్లో? యోగ కర్మషు కౌశలం. యోగ బుద్ధితో ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఆ పని ఆటోమేటికల్గా మంచి పని అయిపోతుందంట. ఇక్కడ చెప్పేది ఏంటి? మంచి చెడు నువ్వు డిసైడ్ చేయలేవు, బట్ నీ యాటిట్యూడ్ యోగ మాయతో ఉండి యోగ బుద్ధితో చేస్తూ ఉంటే చెడ్డ పని కూడా అది బ్యూటీ షైనింగ్ అయిపోతుందంట, బికాస్ ఆఫ్ యూ టచ్. మీ యొక్క చేతి మహిమ అంటారు చూడండి. కొంతమంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఎంబీబీఎస్ చదువుతారు, అందరూ ఎండీలు చేసి బయటకు వస్తారు. కొద్దిమంది డాక్టర్లకే ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, వాళ్ళకే బాగా మంచి పేరు. ఎందుకు ఉంటుంది? అందరూ సేమ్ డిగ్రీలు చదివారు కదా, అందరూ సేమ్గా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, బట్ వాళ్ళ మనసులో ఎవరికైతే కర్మ బుద్ధితో చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక బ్యూటీ యాడ్ అవుతుంది, ఆ అట్రాక్షన్ వస్తుంది. పూర్వకాలంలో మనకేం చెప్తారంటే హస్తవాసి బాగుందంటారు, హస్త నక్షత్రం వాళ్ళు ఇందులోనే ఉంటారు. అందుకని హస్తవాసి బాగుంటాం అంటే ఏంటి? అందరూ చేయొచ్చు, అందరి దగ్గర నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ వీళ్ళ చేతిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, దాన్ని హస్తవాసి అంటారు. అది ఎలా వస్తుందంటే మంచి చెడుని తీసి పక్కన పెట్టేసి చక్కగా నువ్వు కృతనిశ్చయం స్టాండర్డ్గా ఉండేసి నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపో, యోగ బుద్ధితో చేసుకుంటూ వెళ్ళిపో, సమానంగా చూసుకుంటూ అని చెప్తూ ఉంటారు. ఇది వీళ్ళకి బ్యూటిఫుల్ శ్లోకం అండి. బిజినెస్ పీపుల్ ఈ యాటిట్యూడ్తో కనుక చేస్తూ ఉంటేనండి అసలు వీళ్ళకి ఎప్పుడు లాస్లో ఉండవు. దట్ ఈస్ ట్రూ అండి. ఎస్, ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది, తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు, చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లానే ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లేజర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.